హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చారు ఏ విధంగా పెట్టుకుంటానో మీకు చూపిస్తానండి. కొంచెం అయితే చింతపండు తీసుకుంటాను, నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత దాంట్లో మనకి కావాల్సినంత చారు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే పెట్టుకుని ఉంటానండి, అంటే ఇష్టంగా తింటారని చెప్పేసి చారు ఉన్నా సరిపోద్ది. నెక్స్ట్ డే అయినా వాడచ్చు అని చెప్పి వేసుకోవచ్చు. వాటర్ అయితే కొద్దిగా ఎక్కువే వేసుకుంటానండి నేను సరిపడగా. దాంట్లోకి మళ్ళీ తర్వాత ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకుంటాను. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి మళ్ళీ సాల్ట్ అండి, సాల్ట్ కూడా 2 స్పూన్స్ రుచి సరిపడగా వేసుకుంటామండి. కూడా యాడ్ చేస్తానండి, అంటే చింతపండు మరి పుల్లగా ఉన్నట్టు ఉంటుంది కదా, ఆ పులుపు అనేది కొంచెం తగ్గడానికి అయితే 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. కోసం నేనైతే ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ముందుగా. ఇందులో ఏమేమి కలుపుతానంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు కొంచెం ఆ 3 డీప్ ఫ్రై కొంచెం ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చారు అయితే బాగా మరిగిపోయిందండి. తాలింపుకి సిద్ధం చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకుని దానికి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు కోసం ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇవన్నీ చారు అయితే బాగా మరగాలి. ఈ విధంగా ఎక్కువసేపు మరిగితే అయితే చాలా బాగుంటుందని టేస్ట్ వస్తుంది. చారు బాగా మరిగించుకోవాలి, మరుగుతుంది.